తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా మీరు విధ్వంసం చేయండి అని చెప్పని ఒక రౌడీ మాదిరిగా పిలుపునిచ్చి అటు బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యన ఇరు పార్టీల అభిమానుల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా హింసాయుత వాతావరణాన్ని ప్రేరేపించే విధంగా మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని కంచే చేను వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారే మాట్లాడటం శోచనీయం, అత్యంత దుర్మార్గం. ఒక ముఖ్యమంత్రి ముఠా నాయకుడు లెక్క మాట్లాడటం బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా బహుశా మాట్లాడి ఉండకపోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు రాహుల్ గాంధీ పుణ్యమా అని చెప్పని తెలంగాణ పాలిటీ శాపంగా మారిన రేవంత్ రెడ్డి వాళ్ళ తన నోటు పైన అడ్డు అదుపు లేకుండా, కనీసం చట్టాల పట్ల గౌరవం లేకుండా తెలంగాణ తెచ్చిన తెలంగాణ జాతిపిత ముఖ్యమంత్రిని 100 మీటర్ల లోతుబాటు పెట్టాలట, తెలంగాణ కోసం పాటుపడ్డ బీఆర్ఎస్ పార్టీ దిమ్మెలను కూల్చాలట, తెలంగాణకు ద్రోహం చేసినటువంటి, తెలంగాణకు గండిగొట్టినటువంటి 1200 మంది బిడ్డలు తెలంగాణ ఉద్యమకారులు అమరులు కావడానికి కారకులైనటువంటి ఒక తెలుగుదేశం పార్టీ ఇక్కడ బతకాలా, బట్టగట్టాలా, వాళ్ళ పార్టీ ఉండాలా, వాళ్ళ పార్టీ దిమ్మలు ఉండాలా, బీఆర్ఎస్ పార్టీ ఉండొద్దు, 100 మీటర్ల బొంద పెట్టాలా. దాని నాయకుడైన కేసీఆర్ గారు బట్టగట్టొద్దు, 100 మీటర్ల లోతులో బొంద పెట్టాలా. ఇది మనుషులు మాట్లాడే భాషేనా? రాక్షసులు మాట్లాడే భాష? రాజ్యాంగం మీద గౌరవం ఉన్న కనీస నాగరికత తెలిసిన ఒక వ్యక్తి మాట్లాడే మాట అని చెప్పని వాళ్ళ తెలంగాణ సమాజాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ విషయం పైన పోలీసు వారు నిష్పక్షపాతంగా తప్పు ఎవరిదైనా తప్పే, ద రూల్ హ్యాస్ టు బి అప్లైడ్ ఈక్వల్లీ టు ఫర్ ఎవ్రీబడి. అది ముఖ్యమంత్రి అయినా లేకపోతే సెక్రటేరియట్లో చెప్రాస్ అయినా తప్పనిసరిగా చట్టం సమానంగా అప్లై కావాలా. ఇవాళ డీజీపీ గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. పెద్దలు గౌరవనీయులు ముఠా గోపాల్ గారు, ముషీరాబాద్ శాసనసభ్యులైన ముఠా గోపాల్ గారి యొక్క నాయకత్వంలో డీజీపీ గారికి మేము వినతి పత్రం ఇచ్చాం. నిష్పక్షపాతంగా, నిర్దగ్ధంగా సమాజంలో అశాంతి రెచ్చగొట్టే విధంగా, 2 రాజకీయ పార్టీల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టి సమాజంలో హింసాయుత వాతావరణాన్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి పైన సుమోటో కేసులు పెట్టాలని చెప్పని, ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రచారం చేసినటువంటి ఒక సామాజిక మాధ్యమాలపైన, మీడియా మాధ్యమాలపైన తగు కేసులు పెట్టాలా అని చెప్పని డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ మేము ఈ వినతి పత్రం ఇవ్వటమైంది. మేము అడుగుతూ ఉన్నాం, తెలంగాణ సమాజాన్ని కూడా దయచేసి లోతుగా ఆలోచించాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసీఆర్ 100 మీటర్ల లోతులో బొందబెట్టబడాలా? తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టి అష్టకష్టాలు పడి తెలంగాణ సాధించుకు వచ్చిన పార్టీ 100 మీటర్ల లోతులో బొందలో ఉండాలా? తెలుగుదేశం పార్టీ బతకాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎట్లా అంటుండో ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోవాలా. ఈ రాజకీయ వ్యభిచారం ఏందని చెప్పని కూడా ఇవాళ రేవంత్ రెడ్డిని గల్లాబట్టి నిలదీయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మొన్నటికి మొన్న జిహెచ్ఎంసీ డీలిమిటేషన్ జరిగినటువంటి ఒక సందర్భంలో సికింద్రాబాద్ యొక్క అస్తిత్వాన్ని భగ్నపరుస్తూ సికింద్రాబాద్ను మల్కాజిగిరిలో మెర్జ్ చేసి సికింద్రాబాద్ చరిత్రను కాలరాయాలని చెప్పని కుట్రపూరితంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరులో నిరసనగా సికింద్రాబాద్ సంబంధించినటువంటి ప్రజలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వ్యాపార సంఘాలు, పెద్దలు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఒక సమావేశం పెడితే, ఆ సమావేశంలో ప్రజల యొక్క భావోద్వేగాలకు అనుగుణంగా వారు ఒక మాట అన్నారు. సికింద్రాబాద్ను ఒకవేళ ముక్కలు చేయాలని ప్రయత్నం చేస్తే, అస్తిత్వాన్ని రూపుమాపాలని ప్రయత్నం చేస్తే, బిడ్డ రేవంత్ రెడ్డి నువ్వు కూడా ముక్కలైపోతావు అని చెప్పని ఆయన ఒక మాట అన్నాడు. అంత మాత్రం చేత తెలంగాణ పోలీసులు తగుదునమ్మా అని చెప్పని పోటీపడి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి పైన కేసు పెట్టిండ్రు. నేను అడుగుతా ఉన్నా, మీరు కేసు పెట్టాల్సిన ఔచిత్యం ఉంటే పెట్టండి కాక, వీ విల్ ఫైట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, వీ విల్ ఫైట్ ఇన్ డెమోక్రాటిక్ మేనర్. బట్ ఏ చట్టం అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వర్తిస్తుందో ఆ చట్టం రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తించదండి? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, నోరిప్పితే పరిపాలన చేయవయ్యా అని చెప్పని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడితే నోరిప్పితే కేసీఆర్ గారి పైన దూషణ, నోరిప్పితే బీఆర్ఎస్ పార్టీ పైన దూషణ. ఇవాళ పరాకాష్ఠగా బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మల్నే తెలుగుదేశం పార్టీ వాళ్ళను కూల్చమని చెప్పడం ఎంతవరకు న్యాయం? ఇది క్రిమినల్ కేసును అట్రాక్ట్ చేస్తుంది.